శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. 2018 ఏప్రిల్ మాసం మీనరాశి వారికి శుభాశుభమిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే సానుకూలమైనటువంటి ఫలితాలే మీకు కొంచెం హెచ్చుగా ఉన్నాయని మాత్రం చెప్పుకోవాలి. ఏవైతే గత కొద్ది కాలంగా తెగకుండా ఉన్నటువంటి తగాదాలు ఉన్నాయో, అంటే ఒక అంశం ఉంది, అది ఎప్పుడు తగాదాపూరితంగానే సాగుతోంది, ఆ తగాదాపూరితంగా ఉన్నటువంటి అంశంలో మనకు ఒక క్లారిటీ రావడం లేదు అనుకున్నటువంటి అంశాలన్నింటిలోనూ కూడా ఈ మాసం మీకు చక్కని క్లారిటీ వచ్చేస్తుంది. 15వ తారీఖు తర్వాత నుంచి ప్రతి విషయంలో కూడా స్పష్టత ఏర్పడుతుంది. అది లాభం కావచ్చు, నష్టం కావచ్చు, ఏదైనా కావచ్చు గాక క్లారిటీస్ మాత్రం చక్కగా ఏర్పడతాయి. నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను కానీ తప్పక చేస్తున్నాను. నువ్వు ఉద్యోగం చేస్తావా మానేస్తావా, చక్కగా క్లారిటీ వచ్చేస్తుంది. నాకు ఈ సహజీవనం నచ్చడం లేదు, మేము ఇద్దరం కూడా విడిపోదలుచుకున్నాము, కలిసి ఉంటారా విడిపోతారా, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇలా ప్రతి విషయంలోనూ కూడా నాకు ఆస్తి రావాల్సింది ఉంది, నేను అసలు కొట్లాడి నాకు ఆస్తి వస్తుందో లేదో అసలు ముందు తెలుసుకోదలుచుకున్నాను, వస్తుందో రాదో తెలిసిపోతుంది. ఇలా ప్రతిదీ కూడా ఏదైతే సందిగ్ధంలో ఉన్నాయో ఆ సందిగ్ధంలో ఉన్నటువంటివి కొట్లాటతో ముడిపడినటువంటి అంశాలన్నింటిలో కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఏర్పడిపోతుంది అని చెప్పుకోవాలి. అంతేగాక ఓర్పును కూడా మీరు వదిలేస్తారు, సహనాన్ని వదిలేస్తారు. ఎంతకాలం ఇలా కూర్చోవాలి, ఎదిరించవలసింది ప్రతి విషయాన్ని కూడా. నన్ను నేను నిరూపించుకోవడానికి ఇప్పటి నుంచి కూడా నేను పిల్లిలా కాకుండా పులిలాగా మారతానని చెప్పని మీరు ఎదుటివారి మీద దాడి చేసైనా సరే మీకు రావాల్సినటువంటి ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొందడానికి కానీ విస్తారంగా ప్రయత్నాలు చేస్తారు. ఆలోచనలు కొంచెం చురుగ్గా సాగుతాయి, చికాకు ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది, ప్రతి చిన్న విషయాన్ని కూడా తగాదా పడుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా విస్తారమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. చేస్తున్నటువంటి ఉద్యోగాల కన్నా మెరుగైనటువంటి ఉద్యోగాలను సొంతం చేసుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మీకు మాట ఇచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాట తప్పుతారు. అటువంటి వారి యొక్క పరువు తీయడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి. అంటే పగ సాధించుకోవడానికి కానీ మీరు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలన్నీ కూడా కొంచెం ఒడిదుడుకులుగా సాగేటువంటి స్థితి కనబడుతున్నది. అప్పులు చేయక తప్పదు, అప్పుడు ఇస్తే కనుక తిరిగి వచ్చేటువంటి స్థితి కనబడడం లేదు. లోన్లన్నీ కూడా చక్కగా శాంక్షన్ అవుతాయని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఉండేటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకోవడానికి మాత్రం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఎదుటి వారికి మీరు ఏదైనా ధనం ఇవ్వాల్సి ఉన్నట్లయితే కనుక వారికి ఎప్పుడు కూడా టైం బాండ్ పెట్టకండి. ఈ సమయానికి ఇస్తానని చెప్పని స్పష్టమైనటువంటి మాట ఇవ్వకండి. చూద్దాం, చేద్దాం, కానిద్దాం లాంటి పదాలతోనే కాలక్షేపం చేయండి. ఎవరికి కూడా మాట ఇచ్చి ఇరుక్కుపోకుండా ఉండడానికి మాత్రం ప్రయత్నాలు చేసుకోవాల్సినటువంటి అవసరం, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ మాసం మీనరాశి వారికి ఎంతైనా సరే ఉన్నది అనేటువంటి సత్యాన్ని మాత్రం గుర్తించాలి. ఏమైనప్పటికీ కూడా ఈ మీనరాశి వారు ఈ మాసంలో ఏ పని చేసినప్పటికీ 1-4 సార్లుగా ఆలోచించుకొని రిస్క్ లేకుండా ఉన్నది అనుకున్న తర్వాత మాత్రమే వాటి మీద దృష్టిని సారించుకుంటూ అడుగులు ముందుకు వేయవలసినటువంటి అవసరం మాత్రం గోచరిస్తున్నది. మనకు స్పష్టత వస్తున్నది అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టినట్లయితే తత్మా వాటికి మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంది, ప్రభుత్వ రంగాల్లో ఉండేటువంటి వారికి మాత్రం కాలం అనుకూలంగా ఉంది. మరింత మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ మీనరాశి వారు ఈ మాసం అంతా ప్రతిరోజు కూడా మానకుండా ఎంతగా కుదిరితే అంతగా మీ ఇష్టదేవత దర్శనం చేసుకుంటూ ఉండండి. చక్కగా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి, ఇష్టదేవత దర్శనం చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు కూడా విశేషించి గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఈ గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, పాలని పసుపుతో తడిపి రోజు కూడా తిలకంగా పెట్టుకోవడం, అంటే బొట్టులాగా పెట్టుకోవడం, మంచి పసుపుని చక్కగా పాలతో తడపండి, బొట్టులాగా పెట్టుకుంటూ ఉండండి. ప్రతిరోజు కూడా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అలానే ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళైనటువంటి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఉండండి. ఎంత మాత్రం కూడా మీకు ఎంత కోపం వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రులు మాత్రం ఈ మాసం దూషణ చేయకండి. అసలు ఎప్పటికీ దూషణ చేయకూడదు. ఈ మాసం ఖచ్చితంగా దూషణ చేయకండి. వారి ఆశీర్వాదమే ఈ మాసం అంతా కూడా మిమ్మల్ని రక్షించబోతున్నది కనుక తల్లిదండ్రులను చక్కగా గౌరవించండి, అభిమానించండి, ఆదరించండి. వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మీరే దగ్గరుండి చూసుకోండి. వచ్చే మాసం మీనరాశి వారి మాస ఫలాలతోటి మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.